హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనము ఏపీ హైకోర్టు కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ని మనం ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. ఇలా డైలీ 20 క్వశ్చన్స్ ని ఎగ్జామ్ అయ్యే వరకు కూడా ఈ సిరీస్ ద్వారా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ ఏపీ హైకోర్టు కి సంబంధించిన ఈ జనరల్ స్టడీస్ లో ఉన్న ప్రీవియస్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ని ఈ సెషన్ లో మనము డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్, the Indus Valley civilization is mainly known for its Indus Valley civilization అనేది మెయిన్ గా దేనికి ఫేమస్ అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటి? సింధు లోయ నాగరికత ప్రధానంగా దేనికి ప్రసిద్ధి చెందింది? యాక్చువల్ గా మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈస్ ఫేమస్ ఫర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ కి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఫేమస్. అయితే మెయిన్ గా మనం ప్రధానంగా దేనికి ప్రసిద్ధి అంటే ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? అగ్రికల్చర్, ఆప్షన్ బి టౌన్ ప్లానింగ్, ఆప్షన్ సి మిలిటరీ ఆర్గనైజేషన్, ఆప్షన్ డి ట్రేడ్ అండ్ కామర్స్. ఏమేమి ఇచ్చారు? ఆప్షన్ ఏలో అగ్రికల్చర్, బి టౌన్ ప్లానింగ్, సి మిలిటరీ ఆర్గనైజేషన్, తర్వాత ఆప్షన్ డిలో ట్రేడ్ అండ్ కామర్స్. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మెయిన్ గా దేనికి ఫేమస్ అంటే టౌన్ ప్లానింగ్, అగ్రికల్చర్ అనేది ఉండేది, తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్ కూడా ఉండేది. ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆర్ మిలిటరీ సిస్టమ్ అనేది ఉండేది అని చెప్పి ఏ ఆర్కియాలజికల్ సర్వేలో కూడా ఎలాంటి ఆనవాళ్ళు అనేది దొరకలేదు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మెయిన్ గా దేనికి ఫేమస్ అంటే టౌన్ ప్లానింగ్ కి. అయితే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో టౌన్ ప్లానింగ్ ఎలా ఉండేదంటే సిటీస్ వర్ ప్లాన్డ్ ఇన్ గ్రిడ్ ప్యాటర్న్. సిటీస్ అనేవి ఎలా ప్లాన్ చేసేవాళ్ళంటే గ్రిడ్ ప్యాటర్న్ లో ప్లాన్ చేసేవాళ్ళు. అలాగే స్ట్రీట్స్ అన్ని రైట్ యాంగిల్స్ లో ఫామ్ అయి ఉండేవి. స్ట్రీట్స్ అన్ని ఎలా ఫామ్ అయి ఉండేవి? రైట్ యాంగిల్స్ లో ఫామ్ అయి ఉండేవి. ఇంకా మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చూస్తే గ్రేట్ బాత్ అనేది కూడా ఉండేది. ఏంటి? గ్రేట్ బాత్. తర్వాత ఈ సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అప్పర్ టౌన్స్ గా లోయర్ టౌన్స్ గా కూడా డివైడ్ అయి ఉండేవి. అయితే సిటీస్ యొక్క ప్లానింగ్ అనేది ఎలా ఉండేదంటే గ్రిడ్ ప్యాటర్న్ లో ఉండేది. ఎలా ఉండేది? గ్రిడ్ ప్యాటర్న్ లో ఉండేది. సో మెయిన్ గా దేనికి ఫేమస్ అంటే టౌన్ ప్లానింగ్ కి ఫేమస్. ఇంకా గ్రానరీస్ ఉండేవి, గ్రేట్ బాత్ ఉండేది. సిటీస్ అనేవి లోయర్ అండ్ అప్పర్ సిటీస్ గా కూడా వీళ్ళు డివైడ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే అగ్రికల్చర్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అగ్రికల్చర్ కి కూడా ఫేమసే. వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని పండించేవాళ్ళు. తర్వాత ఈ మిలిటరీ ఆర్గనైజేషన్ అనేది ఉండేది అనడానికి ఎలాంటి ఆనవాళ్ళు అనేవి లేవంట. తర్వాత ట్రేడ్ అండ్ కామర్స్, ఇక్కడ ఏంటి? వాణిజ్యం మరియు వ్యాపారం. ఈ ట్రేడ్ అండ్ అంటే ఏంటి? ఈ ట్రేడ్ యాక్టివిటీస్ కి కూడా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీస్ కి కూడా జరిగేవంట. కానీ మిలిటరీకి సంబంధించినవి ఎలాంటి ఆధారాలు అనేవి లేవు, ఎలాంటి ఎవిడెన్సెస్ కూడా ఫౌండ్ అవ్వలేదు. ఇప్పుడు మనము ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్లీ దేనికి ఫేమస్ అంటే టౌన్ ప్లానింగ్ కి ఫేమస్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ? శాతవాహన డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ? శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు? అయితే ఈ శాతవాహన యొక్క ఎంపైర్ ని ఎవరు స్థాపించారు? దీని యొక్క ఫౌండర్ ఎవరు? దీని యొక్క గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? చూద్దాం. ఇప్పుడు ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ వచ్చి శ్రీముఖ. ఎవరు? శ్రీముఖ. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ద శాతవాహనాస్. శాతవాహన యొక్క డైనాసిటీ యొక్క ఫౌండరు, తర్వాత హీ ఈస్ ద ఫస్ట్ రూలర్, ఫౌండర్ అండ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ. తర్వాత ఈ శాతవాహన డైనాసిటీలో గ్రేటెస్ట్ రూలర్ గా ఎవరి గురించి చెప్పుకుంటామంటే గౌతమిపుత్ర శాతకర్ణి. గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ శాతవాహనాస్ యొక్క క్యాపిటల్ ప్రతిష్టానపుర. క్యాపిటల్ ఏంటి? ప్రతిష్టానపుర. ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ద శాతవాహనాస్. అలాగే వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్. లాంగ్వేజ్ ఏంటి?
ప్రాకృత్ లాంగ్వేజ్. ఎవరి యొక్క లాంగ్వేజ్? శాతవాహనాస్ యొక్క లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్ లాంగ్వేజ్. ఈ శాతవాహన డైనాసిటీ ఫామ్ అయినప్పుడు ఫౌండర్ ఎవరు అంటే శ్రీముఖ. అలాగే ఈయన ఫస్ట్ రూలర్. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది డెక్కన్ రీజియన్ లో ఉంది. ఎక్కడుంది? డెక్కన్ రీజియన్. గ్రేటెస్ట్ రూలర్ గౌతమిపుత్ర శాతకర్ణి, ఫౌండర్ శ్రీముఖ. ఈయనని శ్రీముఖ అని కూడా అంటారు. ఈ శ్రీముఖ అని ఏమంటారు? శ్రీముఖ అని కూడా అంటారు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? శ్రీముఖ. హి ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద శాతవాహన డైనాసిటీ. నెక్స్ట్ వన్, ద ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్. 4వ బౌద్ధ సంగీతి ఎవరి పాలనా కాలంలో జరిగింది? యాక్చువల్ గా బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి జరిగాయి. అందులో ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరు, ఏ కింగ్ ఉన్నప్పుడు జరిగింది అంటే కనిష్క టైంలో జరిగింది. ఎవరి టైంలో? కనిష్క టైంలో. ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ కనిష్క. కనిష్క టైంలోనే ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే కాశ్మీర్ లో జరిగింది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది? కాశ్మీర్ లో. అలాగే ఈ కనిష్క ఏ డైనాసిటీ యొక్క రూలరు అంటే కుషన్. కుషన్ యొక్క రూలర్. కనిష్క బిలాంగ్స్ టు కుషన్ డైనాసిటీ అండ్ హీఈస్ ద రూలర్ ఆఫ్ కుషన్ ఎంపైర్. తర్వాత ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది అంటే కాశ్మీర్ లో జరిగింది. తర్వాత 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి టైంలో జరిగిందంటే అశోక. ఈయన టైంలో ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది? 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్. 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది అశోక టైంలో జరిగింది. అశోక బిలాంగ్స్ టు మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్. ఏ రాజ్యానికి సంబంధించిన ఆయన? అశోక అంటే మౌర్యన్ ఎంపైర్ కి సంబంధించిన ఆయన. అయితే ఈ 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్ర. ఎక్కడ జరిగింది? పాటలీపుత్ర. ఎవరి టైంలో జరిగింది అంటే అశోక. ఈ టైంలోనే అశోక ఏం చేస్తాడంటే బుద్ధిజం ని బాగా స్ప్రెడ్ చేస్తాడు. ఏం చేస్తాడు? బుద్ధిజం ని బాగా స్ప్రెడ్ చేస్తాడు. సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ డ్యూరింగ్ కనిష్క, తర్వాత 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ డ్యూరింగ్ అశోక అండ్ హీ బిలాంగ్స్ టు మౌర్యన్ ఎంపైర్. తర్వాత కళాశోక. ఈయన టైంలో 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఎవరి టైంలో? 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరి టైంలో జరిగిందంటే కాలాశోక. తర్వాత ఈ అజాత శత్రు టైంలో 1st బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. 1st బుద్ధిస్ట్ కౌన్సిల్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం అంటే ఏం చెప్తాం? గౌతమ్ బుద్ధ. ఎవరు? గౌతమ్ బుద్ధ. హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద బుద్ధిజం. సో చూడండి, 1st బుద్ధిస్ట్ కౌన్సిల్ అజాత శత్రు, తర్వాత 2nd బుద్ధిస్ట్ కౌన్సిల్ కాలాశోక, 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోక అట్ పాటలీపుత్ర, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అట్ కనిష్క్. ఎవరి టైంలో అంటే కనిష్క్ టైంలో జరిగింది. ఇది 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కనిష్క. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద బృహదీశ్వర టెంపుల్ అట్ తంజావూర్. తంజావూర్లో ఈ బృహదీశ్వర టెంపుల్ ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఈ బృహదీశ్వర టెంపుల్ యొక్క స్థాపకుడు ఎవరు? చూద్దాం. ఎవరు నిర్మించారు అంటే రాజరాజ చోళ వన్. హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఆర్ ఎస్టాబ్లిషర్ ఆఫ్ ద బృహదీశ్వర టెంపుల్ అంటే రాజరాజ చోళ వన్. దీన్నే ఈ బృహదీశ్వర టెంపుల్ ని బిగ్ టెంపుల్ అని కూడా అంటాం. ఏమంటాం? బిగ్ టెంపుల్ అని కూడా అంటాం. ఈ రాజరాజ చోళ డైనాసిటీకి సంబంధించిన ఆయన. హీ బిలాంగ్స్ టు చోళ డైనాసిటీ. సో ఈ బృహదీశ్వర టెంపుల్ ని తంజావూర్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎక్కడ? తంజావూర్, తమిళ్. దాని తర్వాత చూడండి, ఈ రాజరాజ చోళ వన్ యొక్క సన్నే రాజేంద్ర చోళ వన్. ఎవరు? రాజరాజ చోళ వన్ యొక్క సన్ ఎవరు అంటే రాజేంద్ర చోళ వన్.
సో వీళ్ళంతా చోళా డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. ఈ 4 మెంబర్స్ ఎవరు అంటే చోళా డైనాస్టీకి సంబంధించిన వాళ్ళు. అయితే వీళ్ళలో ఎవరు బృహదీశ్వర టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేశారు అంటే రాజరాజ చోళా 1. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి. ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ కళింగ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్. ఇక్కడ చూడండి, ఈ ఫేమస్ కళింగ వార్ అనేది ఎవరి టైంలో జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 261 BCలో జరిగింది. ఎప్పుడు జరిగింది? ద ఫేమస్ కళింగ వార్ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్ 261. అయితే ఈ వార్ కళింగ వార్ అనేది ఏ వారు? కళింగ వార్. ఈ కళింగ వార్ ఎవరెవరి మధ్య జరుగుతుందంటే ఒకటి కళింగ డైనాసిటీ, కళింగ డైనాసిటీ. తర్వాత అశోక. అశోక బిలాంగ్స్ టు, అశోక ఏ డైనాసిటీకి సంబంధించిన ఆయన అంటే మౌర్యన్. హీ బిలాంగ్స్ టు మౌర్య డైనాసిటీ. సో వీళ్ళిద్దరి మధ్య కళింగ వార్ అనేది 261 BCలో జరుగుతుంది. ఎందుకు ఈ కళింగ వార్ జరిగింది అంటే ఈ అశోక ఎంపైర్ నుంచి కళింగ ప్లేస్ గుండా వెళ్ళే ట్రేడ్ షిప్స్ ని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అటాక్ చేసేవాళ్ళు ఆ షిప్స్ పైన. ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు? అశోక ఎంపైర్ నుంచి కళింగ అనే ప్లేస్ కి వెళ్ళేటప్పుడు కళింగ డైనాసిటీలో ఉన్న పీపుల్ ఏం చేసేవాళ్ళంటే ఆ షిప్స్ పైన అటాక్ చేసేవాళ్ళు, ఆ వాణిజ్య నౌకల పైన అటాక్ చేసేవాళ్ళు. అందుకోసమే వాళ్ళని సప్రెస్ చేయడం కోసం ఈ అశోక ఏం చేస్తాడంటే కళింగ వార్ ని డిక్లేర్ చేస్తాడు. ఏం డిక్లేర్ చేస్తాడు? కళింగ వార్ ని. ఇందులో కొన్ని లక్షల మంది చనిపోతారు, ఇంకొంతమందిని ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ చనిపోయారంట, ఇంకా 1.5 lakh పీపుల్ ని అరెస్ట్ చేశారంట. సో ఇది కళింగ వార్ కి సంబంధించింది. ఈ కళింగ వార్ తర్వాతనే అశోక రియలైజ్ అయ్యి వైలెన్స్ నుంచి నాన్ వైలెన్స్ కి షిఫ్ట్ అయ్యి బుద్ధిజం అనే రిలీజియన్ ని తీసుకుంటాడు. తర్వాత అశోక కోడ్ ని స్టార్ట్ చేస్తాడు. దాన్ని అశోక ధర్మ అంటాం. ఏమంటాం? అశోక ధర్మ. ఈ బుద్ధిజం ని తీసుకున్న తర్వాత ఈయన కూడా 1 type ఆఫ్ రిలీజియన్ ని స్టార్ట్ చేస్తాడు, అదే అశోక ధర్మ. ఈ అశోక ధర్మలో ఎథికల్ వాల్యూస్ గురించి ఈయన డిక్లేర్ చేస్తాడు. పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఇలాంటి వాటిని అన్నిటినీ ఈ అశోక ధర్మ ఈ కోడ్ ద్వారా ఈయన స్ప్రెడ్ చేస్తాడు. ఎవరైతే స్ప్రెడ్ చేయకుండా ఉంటారో వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇది ఎవరి గురించి? ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ కళింగ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్. ఏ ఇయర్ లో జరిగింది అంటే 261 BCలో జరిగింది. నెక్స్ట్ వన్, హూ రోట్ ద ఫేమస్ లిటరీ వర్క్ అముక్త మాల్యద. అముక్త మాల్యద అనే బుక్ ని ఎవరు రాశారు? ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ ఏముంది? తెనాలి రామకృష్ణ. ఆప్షన్ బి అల్లసాని పెద్దన. ఆప్షన్ సి శ్రీకృష్ణ దేవరాయ. ఆప్షన్ డి నంది తిమ్మన. ఏమేమి ఇచ్చారు? తెనాలి రామకృష్ణ, అల్లసాని పెద్దన, తర్వాత శ్రీకృష్ణ దేవరాయ, నంది తిమ్మన. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం చూద్దాం. అముక్త మాల్యద అనే బుక్ ని ఎవరు రాశారంటే శ్రీకృష్ణ దేవరాయ. ఎవరు రాశారు? శ్రీకృష్ణ దేవరాయ. హీ బిలాంగ్స్ టు విజయనగర ఎంపైర్. శ్రీకృష్ణ దేవరాయ ఏ ఎంపైర్ కి సంబంధించిన ఆయన అంటే విజయనగర ఎంపైర్. ఈ విజయనగర ఎంపైర్ లో ఉన్న తులువా డైనాసిటీకి సంబంధించిన ఏ డైనాసిటీ? తులువా డైనాసిటీ. ఈయన టైం పీరియడ్ నే మనము ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అంటాం. ఏమంటాం? ఈ శ్రీకృష్ణ దేవరాయ తెలుగును బాగా ఎంకరేజ్ చేశాడు, అందుకే ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు లిటరేచర్. ఈ టైంలోనే ఈయన అముక్త మాల్యద అని బుక్ రాస్తాడు. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే స్టేట్మెంట్ కూడా ఎవరిస్తారు? శ్రీకృష్ణ దేవరాయ ఇస్తాడు. తర్వాత ఇక్కడ చూడండి, తెనాలి రామకృష్ణ. ఎవరు తెనాలి రామకృష్ణ? ఈ శ్రీకృష్ణ దేవరాయ దగ్గర ఉన్న అష్ట దిగ్గజాస్ లో ఈ తెనాలి రామకృష్ణ కూడా వన్ ఆఫ్ ద స్కాలర్. ఎవరు? శ్రీకృష్ణ దేవరాయ దగ్గర ఉన్న అష్ట దిగ్గజాస్ లో తెనాలి రామకృష్ణ కూడా వన్ ఆఫ్ ద మెంబర్. తర్వాత అల్లసాని పెద్దన, తర్వాత నంది తిమ్మన. ఈ నంది తిమ్మన కూడా ఎవరంట? హీఈస్ ద మెంబర్ ఆఫ్ ద అష్ట దిగ్గజాస్. సో ఇది దేని గురించి? ఈ లిటరరీ వర్క్ అయిన అముక్త మాల్యదాని ఎవరు రాశారు అంటే శ్రీకృష్ణ
Devaraya. He belongs to Vijayanagara Empire and the Tuluva dynasty. Next one. The capital of the Kakatiya dynasty. ఇక్కడ చూడండి, కాకతీయ డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. కాకతీయ డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి వెంగి, ఆప్షన్ సి ఓరుగల్లు, ఆప్షన్ డి దేవగిరి. టోటల్ గా 4 ఆప్షన్స్ లో చూడండి, కాకతీయాస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే ఓరుగల్లు. ప్రజెంట్ దాన్నే మనము ఏమంటున్నాం, వరంగల్ అంటున్నాం. ఏమంటున్నాం, వరంగల్. ఇక్కడ చూడండి, ఇక్కడ దాని తర్వాత ఇక్కడ చూడండి, వెంగి చాళుక్యాస్, ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క క్యాపిటలే వెంగి. ఎవరి యొక్క క్యాపిటల్ ఇది, ఈస్టర్న్ చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ ఏంటి, వెంగి. తర్వాత అమరావతి కూడా తర్వాత శాతవాహనాస్ యొక్క క్యాపిటల్ అనేది అవుతుంది. ఇప్పుడు ద క్యాపిటల్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ ఏంటి అంటే వరంగల్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈజ్ నౌన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా? ఎవరిని మనము నెపోలియన్ ఆఫ్ ఇండియాగా చెప్తాం? ఇక్కడ చూడండి, ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ ఏ చంద్రగుప్త మౌర్య, ఆప్షన్ బి సముద్రగుప్త, ఆప్షన్ సి అశోక, ఆప్షన్ డి స్కందగుప్త. ఏమేమి ఇచ్చారు? హూ ఈజ్ నౌన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా అంటే చంద్రగుప్త, సముద్రగుప్త, అశోక, తర్వాత స్కందగుప్త. ఈ నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సముద్రగుప్త. హీ ఈస్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. తర్వాత మనం చూసినట్లయితే చంద్రగుప్త మౌర్య, హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. ఈ మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే చంద్రగుప్త మౌర్య. టోటల్ గా మౌర్యన్ ఎంపైర్ లో 3 ఇంపార్టెంట్ రూలర్స్ ఉంటారు, చంద్రగుప్త మౌర్య, బిందుసార, అశోక. వీళ్ళ ముగ్గురి గురించి మనం మౌర్యన్ ఎంపైర్ లో క్లియర్ గా తెలుసుకుంటాం. అందులో ఇప్పుడు ఫౌండర్ ఆఫ్ ద గుప్తా, అదే మౌర్యన్ ఎంపైర్ అంటే ఎవరి గురించి చెప్తామంటే చంద్రగుప్త మౌర్య. తర్వాత నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సముద్రగుప్త. ఇప్పుడు ఫౌండర్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ అంటే ఏం చెప్పుకున్నాం, చంద్రగుప్త మౌర్య. ఈ మౌర్యన్ ఎంపైర్ లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అంటే అశోక. గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? అశోక. హీఈస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే సముద్రగుప్త. నెక్స్ట్ వన్ చూడండి, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ వాస్ ఫౌట్ ఇన్ విచ్ ఇయర్? బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనేది ఏ ఇయర్ లో జరిగింది చూద్దాం. ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1764, ఆప్షన్ సి 1761, ఆప్షన్ డి 1759. ఇప్పుడు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనేది 1757 లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ? 1757 లో. ఎవరెవరి మధ్య అంటే రాబర్ట్ క్లైవ్, సిరాజ్ ఉద్ దౌలా. బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఎవరెవరి మధ్య జరుగుతుంది? రాబర్ట్ క్లైవ్ కి, తర్వాత సిరాజ్ ఉద్ దౌలాకి. వీళ్ళిద్దరి మధ్యనే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ అనే వార్ జరుగుతుంది. ఈ రాబర్ట్ క్లైవ్ కి మీర్ జాఫర్ హెల్ప్ చేస్తాడు. ఎవరు హెల్ప్ చేస్తారు? మీర్ జాఫర్. ఈ సిరాజ్ ఉద్ దౌలా దగ్గర ఉన్న ఈ కమాండర్ మీర్ జాఫర్, ఈయన ఎవరికి హెల్ప్ చేస్తాడంటే రాబర్ట్ క్లైవ్ కి హెల్ప్ చేస్తాడు. ఎవరికి? రాబర్ట్ క్లైవ్ కి. అందుకే 1757 లో ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీలో ఎవరు విన్ అవుతారంటే రాబర్ట్ క్లైవ్ విన్ అవుతాడు. సో అందుకే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాజీని ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియాగా చెప్తాం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏది అంటే ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాజీని. ఎప్పుడు జరిగింది ఇది? 1757 లో రాబర్ట్ క్లైవ్ కి సిరాజ్ ఉద్ దౌలాకి మధ్య జరుగుతుంది. దాని తర్వాత 1764 లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది? బ్యాటిల్ ఆఫ్ బక్సర్. తర్వాత చూడండి,
1764 లో బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ కూడా జరుగుతుంది. ఇది బ్యాటిల్ ఆఫ్ ప్లాజీకి సంబంధించింది. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజ్ యొక్క ఫౌండర్ ఎవరు? ఇక్కడ ఏమిచ్చారు? ఆప్షన్ ఏ స్వామి వివేకానంద, ఆప్షన్ బి దయానంద సరస్వతి, తర్వాత ఆప్షన్ సి రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ బ్రహ్మ సమాజ్ ని ఎవరు స్థాపించారు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎవరు స్థాపించారు బ్రహ్మ సమాజ్ ని? రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తాడు. ఇక్కడ చూడండి, ఈ రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ని స్థాపిస్తాడు. తర్వాత ఇంకా చూడండి, ఈ రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేస్తాడంటే ఇండియాలో సతీని బ్యాన్ చేపిస్తాడు. ఇండియాలో దేన్ని బ్యాన్ చేపిస్తాడు? సతీని బ్యాన్ చేపిస్తాడు. అబాలిషన్ ఆఫ్ సతీ వస్తుంది, దాన్నే యాంటీ సతీ యాక్ట్ అంటాం. ఏమంటాం? యాంటీ సతీ యాక్ట్ అంటాం. ఈయన ఎవరి యొక్క సహాయంతో ఈ సతీని బ్యాన్ చేపిస్తాడంటే విలియం బెంటిక్. ఎవరి హెల్ప్ తో సతీని బ్యాన్ చేపిస్తాడంటే విలియం బెంటిక్ యొక్క సహాయంతో ఈ సతీని బ్యాన్ చేపిస్తాడు. ఏంటి సతీ అంటే? వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఉమెన్ ని ఫైర్ ఆల్టర్స్ లో తోసేయడమే సతీ. అలాంటి సతీని రాజా రామ్మోహన్ రాయ్ బ్యాన్ చేపిస్తాడు. తర్వాత స్వామి వివేకానంద, హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ ఎవరు స్థాపించారు దీన్ని అంటే స్వామి వివేకానంద. తర్వాత ఇంకా చూడండి, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఎవరి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్? ఈయననే విడో రీమ్యారేజెస్ ని ఎంకరేజ్ చేస్తాడు. ఏం ఎంకరేజ్ చేస్తాడు? విడో రీమ్యారేజెస్. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాటిని ఎంకరేజ్ చేసిన పర్సన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. అలాగే ఈయన గర్ల్ అండ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఫైట్ చేశాడు. ఈయన కూడా ఏంటి? విడో రీమ్యారేజ్ యాక్ట్ ని తీసుకొని వస్తాడు టు ఎంకరేజ్ ద విడో రీమ్యారేజెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్ అంటే ఎవరు చెప్తాము? రాజా రామ్మోహన్ రాయ్. అండ్ ఆల్సో హీ యూజ్డ్ టు బ్యాన్ సతీ. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఇండియాలో ఫస్ట్ వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ క్యానింగ్, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. ఇక చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? మనము ఫస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. ఎవరు? వారెన్ హేస్టింగ్స్. హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. దీని తర్వాత ఇప్పుడు ఈ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు వస్తుందంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా వారెన్ హేస్టింగ్స్ ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గా అపాయింట్ అవుతాడు. దాని తర్వాత చూడండి, ఈ వారెన్ హేస్టింగ్స్ ఎవరు అంటే హీఈస్ ద లాంగెస్ట్ సర్వ్డ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. లాంగెస్ట్ సర్వ్డ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఎక్కువ కాలం గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్స్. అయితే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏమొస్తుంది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పొజిషన్ వస్తుంది. బెంగాల్ యొక్క గవర్నర్ జనరల్ ని రీప్లేస్ చేస్తూ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వస్తుంది. దాని తర్వాత 1833, దాని తర్వాత ఎప్పుడు 1833. ఈ 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈజ్ రీప్లేస్డ్ విత్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ ఏమొచ్చిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పొజిషన్ ని ఇస్తారు. ఏ యాక్ట్ ద్వారా అంటే 1833 యాక్ట్ ద్వారా. సో ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. ఎవరు? విలియం బెంటిక్. హీ ఈస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూడండి,
ఇప్పుడు ఈ 1833 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పొజిషన్ వచ్చింది. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే విలియం బెంటిక్. దీని తర్వాత 1858 యాక్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. ఈ 1858 యాక్ట్ ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ రీప్లేస్డ్ విత్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇలా ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఎవరు? లార్డ్ క్యానింగ్. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ బి. ఈ 1858 లో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూలింగ్ అనేది ఎండ్ అయిపోయి డైరెక్ట్ క్రౌన్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. ఈ లార్డ్ క్యానింగ్ ఎవరు? ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత మనము డల్హౌసీ చూస్తాం. నెక్స్ట్ ఎవరు? డల్హౌసీ. ఈ డల్హౌసీ ఎవరంటే యంగెస్ట్ గవర్నర్ జనరల్. ఎవరు? డల్హౌసీ. హీఈస్ ద యంగెస్ట్ గవర్నర్ జనరల్. ఈయననే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ని తీసుకొని వస్తాడు. ఏం తీసుకొని వస్తాడు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారానే ఫస్ట్ టైం సతారా అనే ప్లేస్ ని ఈయన ఆక్యుపై చేసుకుంటాడు. ఏ ప్లేస్ ని? సతారా అనే ప్లేస్ ని. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే? ఒక కింగ్ కి నెక్స్ట్ జనరేషన్ అనేది సన్ లేకుండా ఉంటే, ఒకవేళ ఉమెన్ ఉన్నా కూడా ఆ టెరిటరీ అనేది డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ ద్వారా గవర్నర్ జనరల్ కి అంటే బ్రిటిషర్స్ కి ఇచ్చేయాలి. ఒకవేళ అడాప్టెడ్ సన్ ని తీసుకున్నా కూడా ఆ టెరిటరీ అనేది ఇండియన్స్ కి చెందదు. ఎవరికి ఇచ్చేయాలి అంటే బ్రిటిషర్స్ కి. సో ఇలా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనే పాలసీ ద్వారానే సతారా అనే ప్లేస్ ని ఫస్ట్ టైం ఆక్యుపై చేసుకుంటారు. ఎవరు అంటే డల్హౌసీ. తర్వాత లార్డ్ క్యానింగ్ చూసాం. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ వన్ ఏంటి? లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఏం చేస్తాడంటే హీఈస్ ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఎవరు? మౌంట్ బ్యాటన్. లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఈ మౌంట్ బ్యాటన్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అలాగే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. తర్వాత మన ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సి రాజగోపాలాచారి. ఎవరు? సి రాజగోపాలాచారి. హీఈస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్టర్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్. తర్వాత చూడండి లార్డ్ కర్జన్. లార్డ్ కర్జన్ టైంలో ఏం జరుగుతుంది? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905. ఈ 1905 లో పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ జరిగేటప్పుడు ఎవరు గవర్నర్ జనరల్, ఎవరి టైంలో ఈ బెంగాల్ అనేది ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్ గా డివైడ్ అయింది అంటే లార్డ్ కర్జన్ యొక్క టైంలోనే బెంగాల్ అనేది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. దాన్నే మనము డివైడ్ అండ్ రూల్ పాలసీగా మన ఇండియన్స్ చెప్పారు. ఏమని చెప్పారు? ఇట్ ఈస్ ఎ డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో ఇప్పుడు హూ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అంటే ఏం చెప్తాం? లార్డ్ క్యానింగ్. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ లాంచ్డ్? మన ఇండియాలో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఎప్పుడు లాంచ్ చేశారు? ఆప్షన్ ఏ 1930, ఆప్షన్ బి 1940, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1945. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే మహాత్మా గాంధీ. క్విట్ ఇండియా మూవ్మెంట్ ని ఎవరు స్టార్ట్ చేశారు? మహాత్మా గాంధీ. ఏ ఇయర్ లో క్విట్ ఇండియా మూవ్మెంట్ ని స్టార్ట్ చేశారు అంటే 1942లో ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ని మహాత్మా గాంధీ స్టార్ట్ చేస్తాడు. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ లోనే గాంధీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది డూ ఆర్ డై. ఏమని చెప్తాడు? డూ ఆర్ డై అనే స్టేట్మెంట్ ని, డూ ఆర్ డై అనే స్టేట్మెంట్ ని ఎవరు ఇచ్చారు అంటే మహాత్మా గాంధీ
ఏ ఉద్యమం జరిగేటప్పుడు డూ ఆర్ డై అనే స్టేట్మెంట్ ని గాంధీ ఇచ్చాడు అంటే క్విట్ ఇండియా మూమెంట్. అదే క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1940. తర్వాత 1930 టైంలో ఏం జరుగుతుందంటే సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. ఏం జరిగింది? సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి 1942. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1942లో జరిగింది. తర్వాత 1930లో ఏం జరిగింది అంటే సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుంది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1920లో. ఇవన్నీ ఈ 3 మూమెంట్స్ లో, నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో, సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ లో, క్విట్ ఇండియా మూమెంట్ లో, ఈ 3 మూమెంట్స్ లో ఎవరు మేజర్ రోల్ ని ప్లే చేశారంటే మహాత్మా గాంధీ. దీస్ 3 మూమెంట్స్ బిలాంగ్స్ టు మహాత్మా గాంధీ. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1942 క్విట్ ఇండియా మూమెంట్. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డేట్ వాజ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫార్మ్డ్? ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? చూడండి, ఆప్షన్ ఏ 1 అక్టోబర్ 1953, ఆప్షన్ బి 1 అక్టోబర్ 1956, ఆప్షన్ సి 2 జూన్ 2014, ఆప్షన్ డి 15 ఆగస్ట్ 1947. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. ఎప్పుడు ఫామ్ అయిందంటే నవంబర్ 1, 1956 ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ప్లస్ తెలంగాణ. ఈ రెండింటిని కలిపి ఏమంటున్నాం? ఆంధ్రప్రదేశ్ అంటున్నాం. ఆంధ్రాని తర్వాత తెలంగాణని. సో ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1 నవంబర్ 1956న ఫామ్ అయింది. తర్వాత 1 అక్టోబర్ 1953, ఈ 1 అక్టోబర్ 1953న ఏం ఫామ్ అయింది అంటే ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఆంధ్ర స్టేట్. ఆంధ్రప్రదేశ్ కాదు, ఓన్లీ ఆంధ్ర స్టేట్ అనేది 1 అక్టోబర్ 1953న ఫామ్ అవుతుంది. మెడ్రాస్ నుంచి మనం సపరేట్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత 2 జూన్ 2014, ఇది అందరికి తెలిసిందే. 2 జూన్ 2014 ఏం జరిగింది అంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? తెలంగాణ అనేది 2 జూన్ 2014. 1956 అక్టోబర్ 1956 1 నవంబర్న ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ అనేది, ఇందులో నుంచి తెలంగాణ అనేది ఎప్పుడు సపరేట్ అయింది అంటే 2 జూన్ 2014. తర్వాత 15 ఆగస్ట్ 1947. 15 ఆగస్ట్ 1947 ఏం జరిగింది? ఇండియా గాట్ ఇండిపెండెన్స్. చూడండి ఒకసారి, 1 అక్టోబర్ 1953న ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, 1 నవంబర్ 1956న ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ యూజ్డ్ టు ఇంక్లూడ్ ద తెలంగాణ. నెక్స్ట్ వన్ 2 జూన్ 2014న సపరేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ అండ్ తెలంగాణ, రెండు మళ్ళీ డివైడ్ అయిపోయాయి. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? తెలంగాణ అనేది సపరేట్ గా ఫామ్ అయిపోయింది. 15 ఆగస్ట్ 1947న ఇండియా గాట్ ఇండిపెండెన్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1 నవంబర్ 1956. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఫార్మ్డ్ ఇన్ 1953? 1953లో ఫామ్ అయినప్పుడు ఈ ఆంధ్ర స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ ఎవరు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ లో, 1953లో ఏం ఫామ్ అయింది ఆంధ్ర స్టేట్, 1956లో ఆంధ్రప్రదేశ్, తర్వాత 2014లో మళ్ళీ ఏమైంది? డివైడ్ అయిపోయింది తెలంగాణ అనేది. అయితే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఇన్ 1953. ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు, ఆప్షన్ బి నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ సి బెజవాడ గోపాలరెడ్డి, ఆప్షన్ డి బూర్గుల రామకృష్ణారావు. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు ఫస్ట్ సీఎం ఆఫ్ ఆంధ్ర స్టేట్ ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. ఈయన ఎవరు? ఆంధ్ర స్టేట్ యొక్క
ఫస్ట్ సీఎం. ఈయననే మనము ఆంధ్ర కేసరి అంటాం. ఏమంటాం? ఆంధ్ర కేసరి. తర్వాత చూడండి ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1953లో ఫామ్ అయింది. ఈ ఆంధ్ర స్టేట్ ఫామ్ అయినప్పుడు క్యాపిటల్ ఏంటి అంటే కర్నూలు. కర్నూలు అనేది క్యాపిటల్ గా ఆంధ్ర స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ సీఎం ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ వన్, ద క్యాపిటల్ ఆఫ్ ద ఇక్ష్వాక డైనాసిటీ వాజ్. ఇక్ష్వాక డైనాసిటీ యొక్క క్యాపిటల్ ఏంటి చూద్దాం. ఆప్షన్ ఏ ధాన్యకటక, ఆప్షన్ బి విజయపూరి ఆర్ నాగార్జునకొండ, ఆప్షన్ సి వెంగి, ఆప్షన్ డి ప్రతిష్టానపుర. టోటల్ గా ఏమేమి చెప్పుకున్నాం? ధాన్యకటక, విజయపూరి ఆర్ నాగార్జునకొండ, వెంగి, తర్వాత ప్రతిష్టానపుర. అయితే ఇక్ష్వాకాస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే విజయపురి. ఏంటి? విజయపురి. దీన్నే నాగార్జునకొండ అని కూడా పిలుస్తారు. తర్వాత వెంగి అనేది ఎవరి యొక్క క్యాపిటల్ అంటే ఈస్టర్న్ చాళుక్యాస్. ఈస్టర్న్ చాళుక్యాస్ యొక్క క్యాపిటల్ వెంగి. తర్వాత ప్రతిష్టానపుర శాతవాహనాస్. ఎవరి యొక్క క్యాపిటల్ అంటే శాతవాహనాస్ యొక్క క్యాపిటల్ ప్రతిష్టానపుర. అయితే ఇక్ష్వాకాస్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే విజయపూరి ఆర్ నాగార్జునకొండ. నెక్స్ట్ వన్, ద ఫేమస్ అమరావతి స్తూప వాజ్ బిల్ట్ బై విచ్ డైనాసిటీ. ఇండియా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు బిల్ట్ చేశారు? ఆప్షన్ ఏ మౌర్యాస్, ఆప్షన్ బి శాతవాహనాస్, ఆప్షన్ సి పల్లవాస్, ఆప్షన్ డి చోలాస్. ఇందులో అమరావతి స్తూపాన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే ఆప్షన్ బి శాతవాహనాస్. ఆప్షన్ బి శాతవాహనాస్. ఈ శాతవాహనాసే ఈ అమరావతి స్తూపాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత ఈ మౌర్యన్స్ లో ఉన్న అశోక, హీఈస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఈయన కూడా నెంబర్ ఆఫ్ స్తూపాస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఈయన కూడా చాలా స్తూపాస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అయితే ఈ స్తూపాస్ అన్ని ఆర్ట్ కి, కల్చర్ కి, ఆర్కిటెక్చర్ కి చాలా ఫేమస్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చరు, ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ని కూడా వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడు కరెక్ట్ వన్ ఏంటి అంటే శాతవాహనాస్. నెక్స్ట్ వన్, ద హిస్టారిక్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్. ఈ హిస్టారిక్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అనేది ఏ ఇయర్ లో జరిగింది చూడండి. ఆప్షన్ ఏ 1757, ఆప్షన్ బి 1765, ఆప్షన్ సి 1754, ఆప్షన్ డి 1761. చూడండి, ద హిస్టారిక్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి వాస్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్. ఏ ఇయర్ లో ఈ బొబ్బిలి అనేది జరిగింది అంటే 1761. 1761 లో ఈ బొబ్బిలి అనేది జరుగుతుంది. ఇది ఎవరెవరి మధ్య అంటే గజపతి రాజు అండ్ ద బొబ్బిలి డైనాసిటీ. ఎవరెవరి మధ్య జరుగుతుంది ఇది? గజపతి రాజు అండ్ బొబ్బిలి డైనాసిటీ. టోటల్ గా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 1761. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షాహీ డైనాసిటీ. కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, సుల్తాన్ కులీ ఉల్ ముల్క్, తర్వాత మహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్ హాసన్ కుతుబ్ షా. 4 రూలర్స్ ఇచ్చారు. అయితే ఈ కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క రూలర్ ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. ఈయనే ఈ కుతుబ్ షాహీ డైనాసిటీని గోల్కొండ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తాడు. ఇక్కడ గోల్కొండ దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత వాటర్ రిసోర్సెస్ సరిగ్గా లేకపోవడం వల్ల దీన్నే హైదరాబాద్ సిటీగా చేంజ్ చేస్తారు. ఎక్కడికి మారుస్తారంటే హైదరాబాద్ సిటీకి చేంజ్ చేస్తారు. అయితే కుతుబ్ షాహీ డైనాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. సో కరెక్ట్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ చూడు, ద చార్మినార్ వాజ్ బిల్ట్ బై మహమ్మద్ కులీ కుతుబ్ షా ఇన్ ద ఇయర్.
ఈ చార్మినార్ ని ఎవరు బిల్డ్ చేశారు, ఏ ఇయర్ లో బిల్డ్ చేశారు? ఈ చార్మినార్ ని ఎప్పుడు బిల్డ్ చేశారంటే 1591 లో బిల్డ్ చేస్తారు. ఎప్పుడు? 1591. ద చార్మినార్ వాజ్ బిల్ట్ బై మహమ్మద్ కులీ కుతుబ్ షా అండ్ హీ బిలాంగ్స్ టు కుతుబ్ షాహీస్ డైనాసిటీ. ఏ డైనాసిటీకి సంబంధించిన ఆయన అంటే కుతుబ్ షాహీ డైనాసిటీ. ఈయననే ఏం కన్స్ట్రక్ట్ చేస్తాడంట? చార్మినార్. ఏం కన్స్ట్రక్ట్ చేస్తాడు? చార్మినార్ ని 1591 లో కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఈయన గోల్కొండ నుంచి హైదరాబాద్ కి చేంజ్ చేస్తాడు. సిటీని ఇక్కడికి తీసుకొని వస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? హైదరాబాద్, గోల్కొండ నుంచి హైదరాబాద్ కి తీసుకొని వస్తాడు. ఆ ఇయర్ లోనే ఏం చేస్తాడు? చార్మినార్ ని కన్స్ట్రక్ట్ చేస్తాడు. ఇక్కడ చార్ అంటే 4, మినార్ అంటే టవర్. సో ఇలా 4 స్తంభాలు కల ఈ టవర్ ని, ఒక బిల్డింగ్ ని నిర్మిస్తాడు. దాన్ని మనము చార్మినార్ అంటున్నాం. ఈ చార్మినార్ ని ఎవరు నిర్మించారు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ సిపాయి మ్యూటినీ అకర్డ్ ఇన్ ద ఇయర్. ఈ సిపాయి మ్యూటినీ అనేది ఏ ఇయర్ లో జరిగింది? దాన్ని మనము సిపాయి రివోల్ట్ అంటున్నాం. ఏమంటున్నాం? సిపాయి రివోల్ట్. ఈ సిపాయి రివోల్ట్ అనేది ఏ ఇయర్ లో జరిగింది అంటే చూడండి 1857 లో జరిగింది. దీన్నే ద గ్రేట్ రివోల్ట్ గా చెప్తాం. ఏం చెప్తున్నాం? ద గ్రేట్ రివోల్ట్ గా 1857 రివోల్ట్ ని చెప్పుకుంటున్నాం. అయితే ఈ 1857 గ్రేట్ రివోల్ట్ ని ఎక్కడ స్టార్ట్ చేశారంటే మీరట్లో. ఎక్కడ స్టార్ట్ చేశారు? దీన్ని మీరట్ లో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత మీరట్ నుంచి ఇది ఢిల్లీకి స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడ నుంచి? మీరట్ లో స్టార్ట్ చేసిన రివోల్ట్ అనేది ఎక్కడికి స్ప్రెడ్ అవుతుంది అంటే ఢిల్లీకి స్ప్రెడ్ అవుతుంది. అక్కడ ఢిల్లీలో బహదూర్ షా జాఫర్ ఉంటారు. ఎవరుంటారు? బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ ని బహదూర్ షా 2 అని కూడా అంటారు. ఈ జాఫర్ అనేది ఇట్ ఈస్ ద పెన్ నేమ్. ఇట్ ఈస్ ద పెన్ నేమ్. ఈయననే ఢిల్లీలో లీడర్ గా, అంటే ఎంపరర్ ఆఫ్ ఇండియాగా డిక్లేర్ చేస్తారు. ఏం డిక్లేర్ చేస్తారు? ఎంపరర్ ఆఫ్ ఇండియాగా. ఈ 1857 రివోల్ట్ లో ఇంకా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్, ఇలా డిఫరెంట్ పీపుల్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లో, కాన్పూర్, జగదీష్పూర్, బీహార్, అవధ్, ఢిల్లీ, మీరట్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో ఈ 1857 రివోల్ట్ ని సిపాయిస్ అందరూ కంటిన్యూ చేస్తారు. సో మేజర్ గా ఈ రివోల్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1857. డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ లీడర్స్ ఈ 1857 రివోల్ట్ ని ముందుకు నడిపిస్తారు. సో ఈ రోజు క్లాస్ లో ఈ ఏపీ హైకోర్ట్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని ఈ పార్ట్ 1 సెషన్ లో మనము డిస్కస్ చేసాం. నెక్స్ట్ పార్ట్ 2 సెషన్ లో టుమారో వి విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ.